ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలో జరిగిన మ్యాచ్లో విజయఢంకా మోగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్ ఆమ్లా నిరాశపరిచిన డీకాక్ 45 పరుగులతో ధాటిగా ఆడాడు. అనంతరం కెప్టెన్ డూప్లెసిస్ 41 పరుగులతో మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతనికి సాయంగా డివిలియర్స్ కూడా రెచ్చిపోవడంతో స్కోర్ బోర్డు వేగంగా కదిలింది. He's got it right with the third ball of the over. And he gets it. Ramada picks up a wicket on the last ball and it's all over for Afghanistan. South Africa cruised to victory. 17వ ఓవర్లో డివిలియర్స్ పరుగుల వరద పారించాడు. తొలి బంతిని సిక్సర్గా మలిచి రెండో బంతికి 4 సాధించాడు. ఆ తర్వాత 3 బంతుల్ని వరుస సిక్సర్ల మోత మోగించాడు. ఇక చివరి బంతికి సింగిల్ తీయడంతో ఆ ఓవర్లో 29 పరుగులొచ్చాయి. చివరిలో డేవిడ్ మిల్లర్, డుమిని ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. Just hit it straight up in the air and it's an easy catch. That's full and that's what's needed. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత దూకుడుగా ఆడింది. ఓపెనర్లు షహజాద్, నూర్ అలీ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. షహజాద్ 19 బంతుల్లో 44 పరుగులు చేయగా నూర్ అలీ 25 రన్స్ సాధించాడు. ఆ తర్వాత ఆటకు వచ్చిన ఆటగాళ్లు కూడా ధాటిగానే ఆడారు. అయితే చివర్లో వికెట్లు కాపాడుకోలేకపోవడంతో 10 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది ఆఫ్ఘనిస్తాన్. Outside edge, straight through, and he picks up his first wicket tonight. Oh, he's tried the lap shot, and in fact he's just hit it straight up in the air and it's an easy catch. That's full and that's what's needed. He's got it right with the third ball of the over. And he gets it. Ramada picks up.